flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. కర్రీ అయిపోయిందా? అయిపోయింది బుడ్డి. చల్లగా అయిపోతే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టచ్చని. సో ఇక్కడైతే ఇది కర్రీ బీరకాయ చనాదాలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో. నీకు టేస్ట్ కూడా చూపించాగా బుడ్డి. టేస్ట్ కూడా చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. కొంచెం కోకోనట్ అది మొత్తం వేసాగమ్మా, చాలా టేస్టీగా ఉంది. డ్రై కోకోనట్, ధనియా జీరా పౌడర్లు. ఇది యాక్చువల్లీ మనం ఇంట్లో మూవ్ అయినా ఫస్ట్ టైం చేసావు కర్రీ, అప్పుడు కూడా చాలా కరెక్టే. ఫస్ట్ సారి సత్యనారాయణ సంవ్రతం చేశాం కదా, అప్పుడు చేసినట్టున్నాను బుడ్డి. అవును. ఇక్కడ పడుతుంది ఒకసారి క్లీన్. ఎలాగూ ఇది మళ్ళీ నేను క్లీన్ చేసి పెట్టుకోవాలి. అవును. ఇంకా పెద్దది తేవాల్సిందిరా బుడ్డి గింట. ఇది కాదు, అబ్బో అవి ఉంటాయి చూడు, గిన్నెలు లాగా ఉంటాయి చూడు, అవి తేవాలి. ఏమో నాకు ఫస్ట్ కనిపించిన పెద్దది. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. సో ఇదైతే మీరు చూస్తున్నారా, రైస్ కుక్కర్లో చేసింది మమ్మీ. ఈ రైస్ కుక్కర్ని ఎన్ని రకాలుగా వాడుకోవాలంటే అన్ని రకాలుగా వాడుకుంటాం. అదే కదా, రైసే కుక్ ఎందుకు చేయాలి అని ఇది చేస్తుందమ్మా. సో అది ఒక చాట్ అవుతా ఉంటే ఇటు సైడ్ ఏమో ఇది అవుతుంది, స్టవ్ ప్లేస్మెంట్ అవుతుంది. స్టవ్ హైట్ తక్కువ ఉంది కదా, అవును, కింద మళ్ళా ఇది అవుతుందని డక్కు కదా బుడ్డి. అవును. కానీ బ్రిక్స్ తెచ్చి సిమెంట్ బ్రిక్స్ లాంటివి వాటి పైన పెట్టామన్నమాట. అది యాక్చువల్లీ ఈరోజు ఐడియా వచ్చింది, ఐ మీన్ రాత్రి ఐడియా వచ్చింది. సో మళ్ళీ ఈరోజు పొద్దున్నే వెళ్ళి డాడీ తెచ్చాడు. ఇదైతే సిమెంట్ బ్రిక్స్ ఒక 2 పెట్టేసి దానిపైన పర్చేస్ చేసిన స్టవ్ ఉంది. ఈ స్టవ్లో మిగతా డిషెస్ చేస్తామా? తప్పదు బుడ్డి, ఎందుకంటే ఫ్రైలు కదా 2. అవును. ఈరోజు అయితే ఇన్ని వీక్స్ నుంచి చాలా హాట్ డ్రౌట్ ఉన్నప్పుడు ఈ రోజు చల్లగా బాగుంది. మన కోసమే చల్లగా అయినట్టుంది. డే మొత్తం చల్లగా ఉంది. మామూలుగా అయితే ఒక కొంతసేపు చల్లగా ఉంటుంది కదా, ఈరోజు డే మొత్తం చల్లగా ఉంది. సో కూర మొత్తం నువ్వు తెచ్చిన గంట ఎఫెక్ట్ కి చివర్లో ఇలా వాడాల్సి వస్తుంది నాకు. ఏదైనా నీకు అది స్టీల్ కింద పెడితే అందుకే పెట్టలేదు, అందుకే పెట్టలేదు. మళ్ళీ గ్రైండర్ ఇంకా చాలా పని ఉంది, అవన్నీ ఇంకా చెప్పక్కర్లేదు. గ్రైండర్లు తర్వాత టైం ఇప్పుడు 9:30 అవ్వింది. ఫస్ట్ కర్రీ దాన్ని ఇంకా లేట్ గా స్టార్ట్ చేసాం కదా మనం. కటింగ్ అన్ని చేసుకొని చేసాం. కటింగ్ యాక్చువల్లీ కొంతమంది ముందలు చేసుకుంటారు కదా, మమ్మీ అట్లా ఏం చేయాలి. అన్ని ఇప్పుడే చేశాను నేను. బుడ్డి వచ్చేటప్పుడు ఒక 2-3 టిష్యూలు తీసుకురా నాన్న. కుక్కర్ ఒకసారి తుడిచేసి గిన్నె తెచ్చుకుంటా లోపల. సో ఇక్కడైతే పొటాటోస్ ఉన్నాయి. టిష్యూస్ కొంచెం గట్టిదే కావాలి. సో ఇక్కడైతే మళ్ళీ అన్ని పొటాటోస్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి పొటాటోస్, కానీ సరిపోతాయి అనిపిస్తుంది. ఓన్లీ కిడ్సే కదా యూజువలీ తినేది. అండ్ ఇదే చాలా అవిద్ది. లాస్ట్ టైం మమ్మీ దీనికంటే తక్కువ చేస్తేనే మిగిలింది, ఎందుకంటే పిల్లలే తింటారు. అండ్ అడల్ట్స్కి నచ్చేది వంకాయ కాబట్టి వంకాయ ఫ్రై చేస్తుంది. ఇక్కడ స్టవ్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుందా? యా, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే బుడ్డి, ఇది రెగ్యులేటర్ అసెంబ్లీ ఉంది కదా, ఈ హోస్ట్ని కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ స్టవ్ సైడ్ కనెక్ట్ చేద్దాం. సరే. సో ఇది వాళ్ళు యాక్చువల్లీ స్టవ్తోనే చేశారు. సో ముందర కొంచెం హ్యాండ్ టైట్ చేసి తర్వాత రంచ్ తోటి కొంచెం టైట్ చేద్దాము. ఇది మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు స్టవ్ని. అంటే ట్రై అంటే మమ్మీ ఎవరైనా ఇంటికి హెల్ప్కి వెళ్ళినప్పుడు చేసిందేమో, కానీ లైక్ మా ఇంట్లో మేము ఎప్పుడు తెచ్చి చేయలేదు అనమాట. సో ఈ స్టవ్ అయితే మేము అమెజాన్లో కొన్నాము. బ్రిక్స్ ఏమో ఎక్కడ తెచ్చారు అది ఈరోజు? హోమ్ డిపో నుంచి నాన్న. వాళ్ళు ఓపెన్ చేశారా? నువ్వు పొద్దున్నే వెళ్ళొచ్చావు? హోమ్ డిపో మార్నింగ్ 7 చేసేస్తారు అనుకుంటాను. 7 తీస్తారు, వెరీ ఎర్లీ మార్నింగ్ చేస్తారు. సో ఆ బ్రిక్స్ అక్కడ తెచ్చాము. ఇదేమో సిలిండరు కాస్ట్కో, అండ్ దెన్ దాని లోపల ప్రొపైన్ గ్యాస్ కూడా కాస్ట్కోలోనే పర్చేస్ చేసాం. ఇప్పుడు క్యాంపింగ్ సీజన్ కాబట్టి కరెక్ట్గా వచ్చింది కాస్ట్కోలో. ఒకసారి చూడాలి నాన్న, ఏంటిది బ్రీజీగా ఉంది కదా, సో ఫ్లేమ్ నిలబడుతుందో లేదో, ఈ పొజిషన్ కరెక్ట్ అని అన్నది చూసుకోవాలి మనం. కానీ ఇక్కడ డెక్ ఉంది కదా, అంత ఏరేం రాదేమో, వచ్చిద్దా? లేదంటే కొంచెం అటు పెట్టుకుందాం, అది న్యాచురల్గా బ్లాక్ చేస్తుంది కదా ఎయిర్, విండీ డైరెక్షన్. ఈరోజు విండీగా ఉంది, బాగుంది వంటకి బయట డెక్లో చేయటానికి.
అండ్ క్లౌడీగా కూడా ఉంది కదా, సన్నీగా ఉండి విండీగా ఉన్న ఉపయోగం ఉండదు. మమ్మీ ఏమో లోపల అన్ని కట్ చేస్తుంది, ఇప్పుడే కర్రీ అయిపోయింది కదా. సో నేను కూడా ఇప్పుడే యూట్యూబ్ వీడియో ఎడిట్ చేసి ఇక్కడికి వచ్చాను అనమాట. అమ్మోళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామని. ఇటు రెగ్యులేటర్ సైడ్ ఏమో ముందర ఇది క్లోజ్లో ఉంది లేదు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని టైట్ చేసుకుంటే సరిపోద్ది నాన్న. ఈ వాల్ ఒకటి క్లోజ్ పొజిషన్లో ఉంది లేని చూసుకోవాలి. ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, సో ఇది క్లోజ్లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎట్లా తెలిసిద్ది క్లోజ్లో ఉందని? జస్ట్ నీకు ఇదిగో ఇలా టైట్ చేసుకుంటే హ్యాండ్ టైట్ చేసుకుంటే క్లోజ్లో ఉన్నట్లుగా అనమాట. అదే ప్లే ఉంటే నీకు టైట్ అవుతుంది. సో దాని తర్వాత నీకు టైట్ చేయడానికి ఈ రెగ్యులేటర్ కూడా క్లోజ్లో ఉండాలన్నమాట. సో ఇలా ఉంటే క్లోజ్లో ఉన్నట్లుగా, ఇలా ఫ్రీ మోషన్ ఉంటే. దాని తర్వాత ఇప్పుడు దీనికి టైట్ చేద్దాం. రెగ్యులేటర్ అంటే అది నువ్వు ఫ్లేమ్ కంట్రోల్ చేస్తావు అక్కడి నుంచి? అవును. సో ఇది జస్ట్ హ్యాండ్ టైట్ చేసుకోవటం. ఇది కంపల్సరీ క్లోజ్లో ఉండాలి, లేకపోతే గ్యాస్ ఉంటుంది దాని లోపల. అంతేనా? సరిపోతుంది. ఇంకా మనం రెడీ అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ వాల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి లీకేజ్ ఏం లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసుకోవటం అనమాట. ఓపెన్ చేసుకొని స్టవ్ లైట్ అప్ చేసుకోవచ్చు. లీకేజ్ లేదని ఎట్లా తెలుస్తుంది? స్మెల్ వచ్చిందా? యాక్చువల్గా అయితే సోప్ సొల్యూషన్ తోటి చెక్ చేసుకోవాలి, మనకి అంత అక్కర్లేదు. ఇది కొత్తదే కాబట్టి టైట్ అయిపోతుంది. సో కొంచెం దూరం పెట్టుకుంటే కొంచెం ఇటు జరుపుతాను. మన ట్రీస్ ఉన్నాయి, ట్రీస్ పర్లేదు నాన్న, ఏం కాదమ్మా. అక్కడ నీకు హీట్ ఎలాగూ రాదు కదా. ఓకే. ఇక్కడ మాది బేజల్ చెట్టు, చిన్న కరేపాకు ఉంది ఇక్కడ. ఇదిగో మా ఇంటి ఇక్కడ ఉంది. సో ఒకసారి లైట్ అప్ చేసి చూద్దామా? ట్రై చేయి. సో ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నావా? యా, ఇది ఓపెన్ ఉంది. ఏంటది? గ్యాస్ ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఓపెన్ అప్ అయింది కదా. యా, నువ్వు ఫ్లేమ్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అబ్బో చాలా ఫ్లేమ్ వస్తుంది, ఇక్కడ వరకు హీట్ వస్తుంది. నీకు బ్లూ ఫ్లేమ్ వస్తే నీకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ ఉన్నట్లుగా ఉంటుంది. ఓకే. ఒకవేళ రెడ్ వచ్చింది అనుకో ఫ్లేమ్, అప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్టీల్ ఉంది కదా, అది ఎయిర్ వాల్వ్ అనమాట. కింద బోల్ట్ ఉంటుంది, ఆ నట్ కొంచెం లూజ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మనకి పర్ఫెక్ట్గా సెట్టింగ్ బాగుంది అనమాట మనకి. ఓకే, ఇంతే. సో మమ్మీ వచ్చినాక మళ్ళీ ఆన్ చేయొచ్చు. సో మమ్మీ అయితే ఇప్పుడే పొటాటో ఫ్రై స్టార్ట్ చేస్తుంది అనమాట. ప్రెప్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చేయాలని ట్రై చేస్తున్నా, కానీ అవ్వట్లా. ముందర కట్ చేసి పెట్టుకోలేవా? పెట్టచ్చు, కానీ ఎందుకు బుడ్డి ఆ చేసి ఆ ఫ్రిడ్జ్లో పెట్టే టైంలో కట్ చేయొచ్చులే అన్నట్టు చేయలేదు. ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు ఈసారి, అన్నీ ఉన్నాయిగా ఇక్కడే. అవును, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎప్పుడు పెట్టను, మోస్ట్లీ కటింగ్ పెట్టను. సో పొటాటోస్ అయితే ఇట్లా కట్ చేస్తుంది. అదిగో అట్లా తీసి పెట్టా చూడండి, జిప్ లాక్స్లో అట్లా ఏమేం కావాలి అని, అంతేగాని అంతకంటే ఎక్కువ చేయను. ఇంకా ఇక్కడైతే కొంచెం ప్రెప్ ఏంటంటే ఆనియన్స్ కట్ చేస్తున్నాయి, అండ్ దెన్ ఇక్కడేమో రెడ్ చిల్లీస్, క్యాష్యూస్ 2 వాటిలో ఎందుకున్నాయమ్మా? ముందు ఒక దాంట్లో ఏమో పులిహారలోకని తీసాను, ఇంకొక పెద్ద ప్యాకెట్లో ఏమో ప్రసాదాలు చేయాలి కదా, పొంగల్ అన్నము. పొంగల్ చేయాలి, దాని తర్వాత పొడి ప్రసాదం చేయాలి. అవును, వాటికి సపరేట్గా పెట్టా దేవుడి ప్రసాదం, పులిహారకి. ఇది కోకోనట్ అవసరం లేదు అది ఇంకా. సరే, ప్రస్తుతానికి ఉన్నాయి బుడ్డి, అది ఆల్రెడీ ఒక రైస్ చేసేసాం కదా. పీనట్స్ కూడా దానికోసమే. యా, ఆల్రెడీ ఒక కర్రీ అయిపోయింది, అది బయట కూల్ అవుతుంది అనమాట. అయిపోయి ఉంటుందేమో, ఇంకా కొంచెం ఒక అరగంట ఉంచేసి తీసేయచ్చు. ఇది వంకాయ ఫస్ట్ కట్ చేయమేమో కదా, ఫస్ట్ ఇది పొటాటో ఫ్రై అయిపోయినా. వంకాయలు బయటే కట్ చేస్తా, అసలు వాటర్ పెట్టేసుకొని ఒక 7-8 LBs వేస్తుంటామేమో. 10 వేయలేదు, ఎక్కువ మంది పెద్దోళ్ళు ఉన్నారు ఈసారి, గబక్కని తినరు. లాస్ట్ టైం కూడా పొటాటో ఫ్రై చాలా మిగిలిపోయింది, చాలా మిగిలింది. ఇప్పుడు చాలా వంటలు కూడా ఉన్నాయి కదా, 4 ఉన్నాయి బుడ్డి ఈసారి. 4 కర్రీస్, పులిహార, పొంగలి, వడలు, మళ్ళీ రైస్, స్వీట్, ఇంకో స్వీట్ కూడా, ఇంకో స్వీటు, మళ్ళీ ఆబ్వియస్లీ పెరుగు ఉంటుంది. నా తాత ఇండియా నుంచి అన్ని పచ్చళ్ళు తెప్పించాం కదా, అమ్మమ్మ. అల్లం పచ్చడి వడల్లోకి, దాని తర్వాత ఆవకాయ పెడదాం అనుకుంటున్నాం. ఓకే, మ్యాంగో పచ్చడి. ఆవకాయ అంటే మ్యాంగోనేనా? మ్యాంగోనే, కానీ డిఫరెంట్ షేప్ ఉంటే ఆవకాయ అంటారు, చిన్నవి కట్ చేసేదో మాగాయ అంటారు. ఓకే, ఇదైతే ఆవకాయ పచ్చడి మంది. యాక్చువల్లీ ఇంట్లో ఇవన్నీ అప్పడాలు అవన్నీ కూడా తెచ్చి పెట్టాం, మరి రేపు ఇంకా లేదు బుడ్డి, అంత ఓపిక లేదు బుడ్డి. అప్పడాలు చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా టైం. తెలియకుండానే అందరు, పైగా చిన్నపిల్లలు ఉంటే వేరే విషయం, కానీ అవును చిన్నపిల్లలు అయితే ఇష్టపడతారు ఎక్కువ. ఈసారి పిల్లలు తక్కువే, ఇట్లా చేస్తేనే అవుతుంది అన్న, లేకపోతే అవ్వదు.
ఆనియన్స్ ఇంకా కట్ చేయాలి. పొద్దున బీరకాయ కూరలోకి తీసి మిగిలితే అక్కడ కట్ చేసి పెట్టా. అవి వంకాయ కర్రీలో కట్ చేయాలి కొంచెం. దీనికి అవసరం లేదు కదా, దీనికి ఏమైనా. సరే అయితే నేను కూడా యూట్యూబ్ వీడియో ఎడిట్ చేస్తున్నా, ఆల్మోస్ట్ అయిపో వస్తుంది. బయట చూసారా స్టవ్ అక్కడ కనిపిస్తుందా, ఇట్లా కనిపిస్తున్నాయి కానీ బౌల్స్ చాలా పెద్దవి. ఎంత మా 7 LBs పొటాటోస్ వేసావు? 7-8 వేసి ఉంటాను. వంకాయలు ఏమో ఒక 80 వంకాయలు అట్లా ఉన్నాయి. 60 వంకాయలు, 65 ఉన్నాయి బుడ్డి. అరౌండ్ 70. అంతే, ఎంత కౌంట్ చేస్తే అంత. మొన్న చేసాం కదా మనం. అవును, మర్చిపోయా. మొన్న చేసినప్పుడే 65 అని వచ్చినాయి, దాని తర్వాత కొన్ని మళ్ళీ తెచ్చాము కదా. అంతేలే, అరౌండ్ 75 అట్లా ఉన్నాయి అయితే. అండ్ యాక్చువల్లీ ఈ పొటాటోస్ బాగుంటాయి, టేస్ట్ కూడా. చిన్నవి కూడా బాగుంటాయి కానీ అంటే అది పీల్ చేసేస్తే బాగోదు. అవును, మళ్ళీ ఎంతమంది మీద నేను పీల్ చేయకుండా ఎందుకులే అని. అవును. టమాటోస్ అండ్ దెన్ ఆల్సో పచ్చిమిరపకాయలు అమ్మ కట్ చేస్తుంది ఇప్పుడు టమాటో పప్పుకి. మేమైతే లైక్ వైన్ రైప్ టమాటోస్ వాడతాం, అయితే మాకు టేస్టీగా అనిపిస్తాయి. సో టమాటోస్ బాగానే వేస్తుంది ఎందుకంటే టమాటో పప్పు కదా, సో అదే టేస్ట్. ఆల్రెడీ నానబెట్టి పెట్టాను చూడు బుడ్డి, కనిపిస్తుంది. అదైతే తువర్ దాల్, కాస్ట్కోలో ఆర్గానిక్ దొరుకుతాయి, అదైతే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అది వాటర్ ఎక్కువ అవుతాయా ఇది, నేనే మెజర్ చేయలేదు ఈరోజు, వేసేసా లేట్ అవుతుంది. సరిపోయిద్దిలా, అయినా అది గట్టిపడిద్ది కదా. టమాటాలు కూడా బాగా మగ్గిపోయి ఉన్నాయి, బాగా మనం మొన్నే కదా తెచ్చింది కానీ బాగా డ్రై అయింది. తెచ్చినట్టున్నాం. 4 కప్స్కి 11 టమాటాస్ వేస్తున్నాను. ఆ చిల్లీస్ పెద్ద కారం ఉండవు, మన ఫార్మర్స్ మార్కెట్లో తెచ్చాం కదా బుడ్డి. అవును, ఈ ఫార్మర్స్ మార్కెట్లో తెచ్చిన చిల్లీస్. టమాటోస్ కూడా అక్కడ అనుకున్నాం కానీ అక్కడ వైన్ రైప్ కంటే ఇవి ఉన్నాయి ఎక్కువ. మిగతా టమాటోస్ ఉంటాయి కదా, రోమా టమాటోస్ అన్నీ ఉన్నాయి. ఇంకో థింగ్ ఏంటంటే వీలున్న కాడికి గిన్నెలు తక్కువ చేసుకుందాం అని బుడ్డి. అవును, అందుకని 2-3 బౌల్స్ తోటే చేసేస్తున్నాను. అవును, మీరు చూసుంటే ఓన్లీ ఈ బౌల్సే వాడుతున్నాను అనమాట. ఇంకా కర్రీస్కి అది కూడా ఆల్రెడీ కుక్కర్ కడిగి పెట్టేసా. ఇందా మన బీరకాయ కొద్ది బీరకాయ కర్రీ దీంట్లో చేస్తాను. నువ్వు వచ్చే లోపల పొటాటోస్ కట్ చేసి పెట్టేసి. సో ఇప్పుడు బయట చూడు అసలు జ్యూస్ అలా వస్తుంది. అదే కదా, వస్తానే ఉంది దాంట్లో నుంచి జ్యూస్. చాలా పొటాటోస్ నేను తెచ్చుకుంటాను, అవి కూడా ఇక్కడ పెట్టేసి. సరే, సో ఇప్పుడే అది ఆయిల్ కూడా వేసేసామమ్మా. పొటాటో ఫ్రై కాబట్టి చాలా పొటాటోలు ఉన్నాయి, సో ఆయిల్ కొంచెం ఎక్కువనే బట్టి. ఆవాలు జీలకర్ర మినపప్పు వేస్తున్నా బుడ్డి. ఓకే, సంజన కూడా వచ్చింది ఇప్పుడు. సంజన పొడిపోలు వేసి వచ్చింది. సో మమ్మీ అయితే అన్నీ ఆల్రెడీ ముందులే ప్యాక్ చేస్తాం. లెగిసిన కిందకి రాకపోతే ఏమి ఉపయోగం. అవును అంతే మరి, అంతే వచ్చింది సంజన పేరుకి. ఏమోలే పాప వీడియోలో కనిపించింది కదా అని ఫోన్ పిలుస్తా ఉంటే రావట్లా. మళ్ళీ లేసాను అనింది. లేస్తే ఉపయోగం ఏముంది నాన్న కిందకి రాకపోతే అని చెప్పాను. అసలే మన చాలా మంది ఫ్యాన్స్ సంజన ఇది అని అడుగుతున్నా. వచ్చినప్పుడే నేను ఇంటికాడ వండుకుంటుంటా. అదే అది బుడ్డి పెద్ద నాకు ఇది ఇస్తావా, ఇట్లా పెట్టుకునే స్టెయినర్ ఉంటుంది చూడు మన దగ్గర, దీంతో తీసి దాంట్లో వేసేస్తా, తొందరగా రావాలి. కాకపోతే అటు పక్కన ఉంటుంది చూడు, కింద పక్కన కరేపాకేమా. ఈ కరేపాకు ఇప్పుడు ఏంటన్నా, స్టవ్ చాలా బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఆలోచిస్తుంది ఇంకా ఫ్లేమ్ తగ్గిస్తే బయట బాగా విండీగా ఉందన్నమాట. ఇంకా చాలా సరే ఏదో ఒకటి సజన ఇది తెచ్చింది. యాక్చువల్గా నా రిక్వైర్మెంట్ ఇది కాదు అని బాగా. సరే, ఇది కొంచెం వాటర్ పడకుండా జాగ్రత్తగా వస్తున్నాను. ఓ భలే ఉంది బుద్ధి, బాగుంది. ఇది ఎట్టుందంటే పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్కి చేస్తారు కదా, ఇండియాలో అలానే చేస్తారు కదా. నేనైతే ఎప్పుడు లిటరల్గా చేయలేదు ఈ స్టవ్ పైన. జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు పిలిచినప్పుడు కూడా జస్ట్ అలా నేను పక్కన కూర్చున్నా కానీ చేయలేదు. నువ్వు ఓన్గా అయితే ఎప్పుడు చేయలేదు అనుకుంటా. యాక్చువల్లీ డబల్ బర్నర్స్ కూడా ఉన్నాయి కదా మాకు, మనం ఒకటే తెచ్చాము. డబల్ బర్నర్లు అవసరం లేదు నాన్న మనం చేయడానికి. కాకపోతే భలే ఉంది తెలుసా, నాకు నచ్చింది. నా ప్లాన్ ఏంటంటే మార్నింగ్ 6కి లేసి టీ పెట్టుకొని తాగేసి ఫటాఫటా అని అన్ని చేసేద్దాం అనుకున్నా 10-11 లోపల. ఏది వర్కౌట్ అవ్వాల, ఎందుకంటే స్టోన్ కోసం వెళ్ళేటప్పటికి కొంచెం డిలే అయిపోయింది. అనుకోలేదు అది, లేకపోతే నిన్నే తెచ్చి. ఈ లోపల నేను బీరకాయ కూర చేశాను. కాకపోతే ఈరోజు ఎంత లక్కీ అంటే భలే ఉంది, బయట వెదర్ విండీగా ఉంది. ఒక్కసారిగా టెంపరేచర్స్ భలే డౌన్ అయిపోయినాయి అనమాట. నేను వర్షం పడింది. అవును, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. లేకపోతే గరాజ్లో చేయటం కొంచెం కష్టం నాకైతే. ఇలా ఓపెన్ గా ఉండాలి. ఫస్ట్ ఇట్లా ఉంటే ప్రిఫరబుల్, దాని తర్వాత ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఇంకా రాదు. సంజన కరెక్ట్ అంటే ఇచ్చింది బుడ్డి, బాగానే ఉపయోగపడింది నాకు ఇది రోజు. వంకాయలు కూడా ఉంచుదాం, సేమ్ ఇదే కావాలి వంకాయలు. ఈ కడాయి కూడా కొత్తగానే కొన్నాం అనమాట. యా,
పూజ కోసము స్టవ్ కడాయి అన్ని కొత్త ఓకే ఇది పక్కన పెట్టేశాను. ఈవెన్ దేవుడి ప్రసాదాలకి బౌల్స్ కూడా కొత్తవి కొన్నాము ఈసారి. కరెక్ట్. అంటే ఈ సిల్వర్ అయి కాదు, సరిపోతాయి అనిపిస్తుంది. ఎక్కువ మంది లేరు, అంటే పిల్లలు ఎక్కువ మంది లేరు. అదే అంత కర్రీ. ఇప్పుడు సర్వెంట్ ని వాడుకోవాలి కదా, షూ షెఫ్ ఏదో అంటది. సాల్ట్ పసుపు ఇవి నాన్న నీకు అందదా? అందదు. సర్వెంట్ లాగా వాడుకోవాలి. నా చెయ్యి అక్కడ కదా, ఇక్కడే మహేష్ బాబు డైలాగ్ లాగా ఉంది. కాలంత దూరం. ఇప్పుడు నేను వంకాయలు కట్ చేయాలి వెళ్ళి. బుడ్డి మనం పనిలో పడి మర్చిపోతామేమో, సంజనాక నా వస్తే చెప్పాలి. కుక్కర్ పెట్టింది లోపల. ఓ దాని విసల్స్ ఒకసారి చూడాలా. పసుపు నేను ఎక్కువ వేస్తాను, నాకు ఇష్టం అనమాట కలరు. మిగతా ఏం వేస్తాం అనేది బుడ్డి ఇది మమ్మీతో మండే రెసిపీ పెట్టేరాదు, ఏ పని లేకుండా పోయిద్ది నాకు. లేకపోతే ఆనికి వంకాయ ఫ్రైలు 4-5 రెసిపీస్ వస్తాయి అన్ని మండే రోజు చేయాలి మనం మళ్ళీ. బుడ్డి దీంట్లో నేను స్పూన్ పెట్టానే. సరే ఇప్పుడు స్పేస్ అదిగో దాంట్లోనే పెట్టుకున్నాను ఎక్స్ట్రా. సరే కానీ అంత సాల్ట్ వేయద్దు మళ్ళీ. కొబ్బరి కారం పర్లేదు బుడ్డి, చాలా ఉంది ఇక్కడ. కొబ్బరి కారం కొంచెం తక్కువ వేయటం బెటర్, ఎక్కువ స్పైసీ అనిపించింది. లిడ్ పెట్టినాను, నా చెయ్యి పెట్టయింది. యాక్చువల్గా ఆయిల్ అనుకున్నాం కదా, ఏముండదు ఇది మొత్తం లాగేస్తుంది. అందరు కూడా రెడీగా రాండి తినాలి అనేసి. ఈ వీడియో అప్పటికి అయిపోయి ఉంటుంది, అందరూ వచ్చి వెళ్ళిపోయి నాకు వస్తుంది. ఈ వీడియో పూజ అయిపోయి నాకు పోస్ట్ చేస్తాం కదా. బుడ్డి ఇప్పుడు ఒక 2 కరివేపాకులు పోయినా, ఒకటో 2 ఇక్కడే ఉందిగా, ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇది ఒకటి పెట్టేసుకున్నాను స్పూన్ రెస్ట్కి. ఇంకా ప్లాంటెడ్ తీస్తా, పెద్ద ఆకులు తీస్తే రావాలి బుడ్డి 2 కరివేపాకులు పోయి కాదు మా దీంట్లో పెద్దవి చూద్దాం అనుకుంటే నువ్వు కింద నుంచి కోయమన్నా. ఏదో ఒకటి లేరా, కింద నుంచి పెద్దది ఎట్లా కనిపించింది. పెద్ద నువ్వు కూడా ఇంకో స్టూల్ కావాలేమో నీకు కూడా. ఓకే కర్రీ. ఇప్పుడు సంతల్లి నువ్వు కాసేపు ఇక్కడ ఉన్నప్పుడు హెల్ప్ చేసిన తర్వాత అక్కడ డెకరేషన్కి వెళ్ళే లోపల శుభ్రంగా డెకరేషన్ చేసేయండి. మాకున్న బుడ్డ గార్డెను హ్యాపీగా ఇంతే. పనికొచ్చే వేసామంటావా కరివేపాకు తులసి. మనం కూడా నెక్స్ట్ ఇయర్ ఆ పక్కన బుడ్డి శుభ్రంగా అది పెట్టేసి టమాటాలు ఎట్లా వస్తున్నాయి నేను చూసావు కదా. అసలు గోంగూర పాపం దాంట్లో ఉంది మంది, వేస్తే బ్రహ్మాండంగా వస్తుంది. నువ్వు అక్కడ చేసి నువ్వు చేస్తానంటే చేయమా. ఏమది బుడ్డి చేయిపోవటానికి, వేసేస్తే అయ్యే పెరుగుతాయి. స్నేక్స్ రావు, ఏమి రావు. ఏమో మరి ఏమి రావు బుడ్డి. ఎందుకు వస్తాయి నీకు టమాటాల చెట్లకి వాటికి భయపడతాయి అట్లాగా. ఏమో మా నీ ఇష్టం. ఏమన్నా వస్తే నేను తినడానికి హెల్ప్ చేస్తాను కానీ గార్డెనింగ్ అయితే చేయను. గ్యారంటీ అది, దానికైతే డౌట్ లేదు. మేము కావాలని లిడ్ పెట్టకుండా కుక్ చేస్తున్నాము, క్రిస్పీగా వస్తాయని. ఫ్రై లాగా బాగుంటుంది. నేను ఎంత హ్యాపీగా ఇక్కడ చేస్తున్నానంటే బాగుందని. ఇంట్లో ఎంత పని ఉంది తెలుసా. ఇంట్లో ఇప్పుడు ఒక్క కర్రీ అయిపోయింది, వెనకాల అది కూడా ఇంకా కొంచెం చల్లగా అవ్వాలి బుడ్డి. చల్లగా అయితే లిడ్ పెట్టేయచ్చు. ఒక ట్రే మొత్తం అయింది అది, ఇది కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఫుల్ ట్రే అవ్విద్ది. ఇది అట్లా కనిపిస్తున్నాయి కానీ గిన్నెలు ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ తినరా బుడ్డి. మళ్ళీ వంకాయ కూడా చేస్తున్నా కదా. అవును తినరు. దాని తర్వాత పప్పు ఉంది, ఇదే మిగిలిద్ది యాక్చువల్లీ. కానీ ఇంక ఓకేలే, ఎవరు తినకపోయినా ఇంకా ఓకే. డోంట్ వరీ, నేను సంజన హెల్ప్ చేస్తాను. నాకు ఒక డౌట్ కూడా వచ్చింది. యాక్చువల్గా 10 LBs వేసేద్దాం అనుకున్నా, మళ్ళీ అనుకున్నా ఈ ప్యాన్ పట్టదేమో, కొత్తది కదా ఇది. అవును పట్టదో అనుకున్నా, కానీ పడుతుంది. దీంట్లో పెట్టేసి పెద్ద లిడ్ ఉంది, అది పెట్టేసాం అనుకోండి. దీనికి వచ్చి లిడ్ కూడా ఉంది. దీనికి లిడ్ రాలేదు, మర్చిపోయి. కావాలని తీసుకోవాలా, లిడ్ ఉన్నాయి కూడా. మన ఇంట్లో చాలా వద్దులే బుడ్డి, ఇంక లిడ్లు పెట్టే ఓపిక. అదే దీనికి కూడా ఉంది, ఇంత పెద్దవి కూడా ఉంది మన దగ్గర. ఇప్పుడు వితౌట్ లిడ్ కొనుక్కోవడానికి చూస్తున్నాం, ఏదైనా విత్ లిడ్స్ వద్దు. అవును విత్ లిడ్ ఉంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చాలానే ఫ్లవర్స్ వచ్చినాయి. ఏంద్రా పెద్ది ఈ మల్లెపూలు రేపు పొద్దున వస్తాయేమో. ఫస్ట్ సార్ దేవుడికి పెడతామంటావా. ఏమో ఒక చూడు బర్డ్స్ చిన్నవి అంటే ఇట్లా రాబా. మనం ఏం చేయాలంటే బుడ్డి పెద్ద కరివేపాకు చెట్టు ఉంది చూడు, అంత పాటు తీసుకొచ్చి ఆ మల్లె చెట్టు దాంట్లో పెట్టామనుకో, ఒక 4-5 years కి మాకు అప్పుడు మల్లె పూలు చాలా ఉంటాయి. 4-5 years పడుతుంది, చాలా రావాలి కదా ఎన్ని పెరగా. 4-5 years ఇప్పుడు అయ్యే మనం 3 years అయింది బుడ్డి అవి పెట్టి. సరే కానీ ఇంకా 4-5 years అంటే ఏంద్రా పెద్ద వచ్చినాయా బాగానే. మళ్ళీ రేపు కొన్ని వస్తాయి కదా ఈవినింగ్. ఇంకా ఒకటి ఉంది బుడ్డి పెద్ద చెట్టున. సరే మళ్ళీ పొద్దున్న అదే ఈవినింగ్ వస్తాయి. ఈవినింగ్ కూడా కోసి రేపు దేవుడి దగ్గర పెడతాం. రేపు పొద్దున్న కూడా వస్తాయి అనుకుంటా. మళ్ళీ రేపు ఈవినింగ్. రేపు యాక్చువల్లీ ఒక కర్రీ అయిపోయింది చూడు ఎలా ఉంది. నిన్ను నిద్ర లేపి నువ్వు కిందకి వచ్చే లోపల అది అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇంకో 10 minutes లో అయితే ఈ కర్రీ అయిపోయింది. కర్రీ వేసేసాం వాళ్ళ ప్యాన్ పైన. సంజనా పాప నిన్న చాలా కష్టపడి వచ్చింది. అక్కడ మొత్తం వాటర్ దానికి వెళ్ళారంట. అవును మలిసిపోయింది నిన్న. అందుకే మేము లేపదలుచుకోలేదు కానీ ఇంకా తప్పలేదు, వర్క్ ఉంది కదా ఇంట్లో కొంచెం హెల్ప్ చేస్తుంది.
అప్పటికి సగం చెప్పాము అయిందా? నాన్న హెల్ప్ చేయదలుచుకుంటేనే కిందకి రా, లేకపోతే హ్యాపీగా పడుకోని. పాపం వచ్చింది. సగం కుక్ అయిందా అంటున్నా. ఫాస్ట్గానే అయింది, ఫ్లేమ్ పెద్దది ఉంది కదా. ఈ వీడియో ఎక్కడ అంటే మధ్యలో ఆపటం కూడా లేదు, కంటిన్యూగా ఈ కుక్ అవుతానే ఉన్నాయి, మా పని మేము చేసుకుంటున్నాం. బుడ్డి నాకు ఒక హెల్ప్ చేస్తావా? కటింగ్ బోర్డ్ తీసుకొని ఆల్రెడీ నేను వాటర్ లో సాల్ట్ వేసి పెట్టా, ఆ బౌల్ తెచ్చేసి కూర్చొని హ్యాపీగా వంకాయలు కట్ చేసి దాంట్లో వేసేస్తా. కాదు అది ఒకసారి కట్ చేద్దామా? ఏంటిది? ఆ పైన ఎండిపోయిన కొమ్మలు అప్పుడు సైడ్ నుంచి ఇంకా మంచిగా వస్తుంది, బాగా వస్తుంది చెట్టు. అసలు అవి ఇంకా రావు. కానీ నీకు అంత కింద నుంచి బ్రాంచెస్ ఉంటే కరెక్ట్ కాదేమో కదా. బుడ్డి ఒకసారి ఇట్రా, ఈ వాటర్ కూడా బారబోసి సంజన, గ్రాస్ లో. సంజన అసలు లోపల కూర్చొని చాక్లెట్ తింటుంది, కనీసం మేము బయట మనుషులు ఉన్నామని కూడా ఇవ్వట్లేదు. సంజన లోపల కూర్చొని చాక్లెట్ తింటుందంట ప్యాంట్రీలోకి వెళ్ళి. సాయితే ఏమో ఫీల్ అవుతుంది నాకు ఇట్లేదు అని. నీకు కావాలమ్మా? నాకు చాక్లెటే వద్దులే నాన్న. ఆహా చాక్లెట్ మీ నాన్నకి. బ్రేక్ఫాస్ట్కి 2 చాక్లెట్స్ తిన్నారు ఈరోజు. సరే, స్నాక్ బ్రేక్ ఏం లేదు, తింటా చేయొచ్చు. ఇదిగో అమ్మా, డాడీ కూడా తెచ్చాను కానీ డాడీకి ఎలా వేయాలి కావాలా ఇప్పుడు? ఓపెన్ నేను తెచ్చాను, ఈ టైంకే తెచ్చాను, కానీ తాత తింటా ఇప్పుడే తింటావా అని క్వశ్చన్. ఓ రేట్ తింటావా? సరే అయితే నా స్పాట్, నేను లోపల నుంచి చాక్లెట్ తెచ్చుకున్న వాళ్ళకి స్టీల్ అయిపోయింది. బుడ్డి నువ్వు ఏంది షూ చెఫ్ కదా, అందుకని నా చెఫ్ ఏం చేయాలంటే కింద కూర్చోవాలి, పైన కూర్చోడానికి లేదు. కొత్తగా ఏమో గెస్ట్ చెఫ్ వచ్చింది. గెస్ట్ ఇప్పుడు సెలబ్రిటీ చెఫ్ అన్నమాట. మనం చేసిన టేస్టే చూస్తుంది, మనం ఎలా చేస్తున్నావో చూస్తుంది. నువ్వేం చేస్తావంటే వెళ్ళి మొన్న యోగా మ్యాట్ తీసేసాం దేవుడి దగ్గర, అది తెచ్చుకొని ఇక్కడ వేసుకో. ఇప్పుడు మేము దేవుడి దగ్గర కొత్త మ్యాట్ ఆర్డర్ పెట్టాము, అది వచ్చింది. ఇప్పుడు ఓపెన్ చేయాలి వీళ్ళు. కలర్ఫుల్ ఉంది. సో ఇప్పుడు వెళ్ళి బుడ్డి ఆ మ్యాట్ తెచ్చుకో. సాయితి వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఆ బట్లర్స్ అక్కడ పెట్టాను నేను, ఆ బట్లర్స్ ప్యాంట్రీ దగ్గర. వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే దీనికి కారం కావాలి. ఓకే, కారం అక్కడే కొబ్బరి కారం, దాని తర్వాత కొంచెం అమ్మమ్మ వాళ్ళు పంపించారు చూడు సాంబార్ కారం. దాని తర్వాత ఇవి గిన్నెలు వాటర్ పెట్టున్నాయి కదా కటింగ్కి, అన్ని అట్లా తెస్తామా? ఒక్కొక్కసారి ఒక్కోటి 4-5 సార్లు ఇచ్చేసి. నాకు ఈరోజు విసలు రాబోతుంది. ఇప్పుడే రాబోతుందా? అట్లాగే ఉంది. చెప్పి గుర్తున్నాయారా బుడ్డి? యాక్చువల్గా ఇంకా పెద్ద గంటలు కూడా ఉన్నాయి, ఈసారి అది పెడతాను. ఇంక ఇది పెట్టానని కలుపుతున్నా. సంజన మట్టికి టేస్ట్ చూడటానికి రెడీగా ఉంది, మేమందరం ఏమో చేస్తున్నాము. చూస్తావు పెద్ద పొద్దున్నే బయటకు వస్తే కూరలు అన్ని చేసి పెట్టి నాకు ఆకలి వేసింది. లోపలికి వెళ్ళి ఏమున్నాయి ఆంటీలో ఇటు చూసి అక్కడ 2 చాక్లెట్స్ ఇక్కడ పైన పెట్టి తీసుకున్నా. ఇది బాగుంది కాన్సెప్ట్, మాకేం చెప్పలేదు, గమ్ముగా వెళ్ళి ప్యాంటీలోకి వెళ్ళి తినేసి వచ్చింది. తినకపోయావు నన్ను, ఏమైంది? కూర చాలా ఉంది, నువ్వు కొంచెం ఏమి అన్నం కూడా ఉంది. రైస్ మనకే, అందరికి కాదు. ఫ్లేమ్ మధ్యలో నుంచి వస్తున్నాడు, నువ్వు ఈ గిన్నెలు పెట్టాలి. బాగుందా? మనం అంతా యాక్చువల్గా మనం అనుకుంది వేరే స్టవ్ పెద్ది, స్టెయిన్లెస్ స్టీల్ అనుకున్నాం బాగుంటుందని, కానీ అది లేదు అంటే మనకి ఇప్పుడు అవ్వట్లేదు ఇంకా. సో ఏంటమ్మా కరెక్ట్గా నేను ఆల్మోస్ట్ రాబోయాను. అబ్బా నువ్వు వస్తున్నప్పుడు దుమ్మకూడదు, నువ్వు వెళ్తున్నప్పుడు దుమ్మ కుదరదు బుడ్డి. అట్ట పట్టుకోబెద్ది. ఇంకో దాంట్లో ఉంది నాన్న, ఇది కొత్తది. అది కొత్తదా? లేదు, అది యూజ్ చేసి చూడు. సరే ఏదైతే దేవుడు కానీ ఏదైనా ఒకటే. అది ప్లేట్ కావాలా? ఇంకొకటి ప్లేట్లో దాంట్లో దేనికి అయ్యి సాయితీ చేసుకుంటాం కదా. ఈ యాక్చువల్గా దేవుడి దగ్గర ఉండింది ఈ మ్యాట్, బాగా నలిగిపోయినట్టు అయిపోయిందిలే అనేసి కొత్తది ఆర్డర్ పెట్టుకుందాం. అదే అంటే ఎంత సైజ్ వచ్చిందో కానీ ఇంత వస్తుంది అయితే అనుకుంటున్నా. ఇప్పుడు మనం పూజకి వాడేసుకొని కొత్తది కదా, నెక్స్ట్ టైం అయిపోయినాక. బుడ్డి వస్తున్నా అమ్మా? వంకాయలు వస్తున్నా. వంకాయలు తొందర ఏం లేదు, అదే కదా అమ్మనింది. అంటే నువ్వు మళ్ళీ తర్వాత ఏం తెచ్చుకున్నావు. దీంట్లో ఆల్రెడీ నేను సాల్ట్ వేసి పెట్టేసా. ఇది బర పెద్ద దాంట్లో పెట్టుకో, దాని స్పూన్ తెచ్చే పద్ధతి ఇది చేస్తే చాలు. ఇప్పుడు నేను ఇది వేసేస్తున్నాను. బుడ్డి సాంబార్ కారం కూడా వేసుకుంటున్నా. సరే బుడ్డి కాళ్ళు జాగ్రత్త నాన్న. ఇది బాగుంది, నా స్పాట్ బాగుంది అందరికంటే. యాక్చువల్గా ఇది నేను కట్ చేస్తాను, నీ ఇక్కడ కూర్చోస్తాను. అందుక సంజన నువ్వు డెకరేషన్ కూడా చేయాలి కదా, నన్ను అలసిపోతావేమో. కాసేపు సరే చేద్దాం. సరే కటింగ్ బోర్డ్ అది కావాలి కదా. ఇది కారం ఇంకా తీయాల్సి వస్తుంది బుడ్డి, నేను చూసుకోలేదు నిన్న. దేనికి ఇంకా దేనికి వేయాలి? ఏది? అది సాంబార్ కారం. వంకాయలో కూడా వేస్తాను, బాగుంటుంది ఫ్లేవర్. ఓ పప్పులో కూడా వేసాం. అది మా సెటప్ అంతా ఇంట్లో. ఏది నాన్న? మన సీక్రెట్ సాస్ అయిందంటే అమ్మమ్మ వాళ్ళు పంపించిన సాంబార్ కారం, సీక్రెట్ సాస్ అంతే. ఆ కారం కూడా మా ఇంట్లోనే చేస్తారు, మా అమ్మ వాళ్ళే డిఫరెంట్గా చేస్తారు. నాకు తెలిసి ఇంకెక్కడ మోస్ట్లీ ఎవరు చేయరు, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది.
బుడ్డి కొబ్బరి కారం వేస్తున్నా. ఓకే, ఒక చిన్న చాలా కలర్ఫుల్గా ఉంది. మంచి కారం కదా, అంటే ఫ్రిడ్జ్లో పెట్టించాను కదా, దాని కలర్ చేంజ్ అవ్వకుండా, డ్రై అయిపోకుండా. మా సెటప్లు అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. అదే డాడీ అని కరెక్ట్. ఆ విండి తెస్తే సరిపోయింది. అది కూడా పక్కన పాప అరుస్తుంది. ఇదిగోండి ఇప్పుడు కింద గట్టి పట్టుకో. ఎందుకు నా నోట్లో నీట్లో అనుకుంటా, పెద్దగా అడుగు డౌట్. వంకాయకి వాటర్ ఎక్కువ అవ్వదా? వంకాయ కూరలో కొంచెం వాటర్ ఎక్కువ అవ్వదా వంకాయలు? సంజన డౌట్, ఆ వాటర్ వంకాయ కూరకి ఎక్కువ అవుతుందా లేదా అని అడుగుతుంది. ఓ కరెక్టే సంజన, అసలు కరెక్ట్గా అడుగుతుంది. పాయింట్ పెద్ద ఒకసారి వేసేయినా, ఈ కూర కూడా అయిపోయింది కదా, అయిపోయి కొంచెం చేయి జాగ్రత్త, మరీ సన్నగా చేయద్దులేరా పెద్ద. బాగా చేస్తుందా? ఇంకా మా ఇది కూర రెడీ అయిపోతుంది. వంకాయ బుడ్డి ట్రే కూడా కావాలేమో. పొద్దున్న నుంచి అంత కన్ఫ్యూజ్ అవుతున్నానంటే, నేను పొటాటోని ఎన్నిసార్లు వంకాయ అన్నానంటే అన్నిసార్లు అన్నాను. నేను తీసా ట్రేలు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? తీసి పెట్టావు నేను ప్యాంటులు కలుపుతానుకా. బుడ్డి ఇంకో చిన్న హెల్ప్ చేస్తావా నాన్న? ఈ గంట పెట్టి తీయటం కష్టం అవుతుంది ట్రేలోకి. పెద్ద గంట తీసుకొని, బుడ్డి పెద్ద లోపల డస్క్ లో ఉంటాయి, అది తీసేసుకొని ట్రే తీసుకో. ఇది వేసేస్తాను దాంట్లో, ఈ పని అయిపోయింది. ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నా నీకు. సరే ప్రస్తుతానికి కట్ చేసి సాంబార్ కారం నేను చేసుకుంటా, నీకు తెలియదు ఎక్కడ ఉంది కూడా. సాయితి ఎక్కువ కారం నాకైతే తినాలనిపిస్తుంది. సంజన బుడ్డి సంజన కంట పాపం బయటకు వచ్చింది కదా, మర్చిపోయా. అది విజిల్ వచ్చింది కుక్కర్ ఇంకా రాలా, అదేదో ట్రై చేస్తుంది. నేను అలా పప్పు చాలా ఉంది, మళ్ళీ టమాటాలు కూడా ఉన్నాయి. ఉడికిపోయిద్దాం చూడు, అట్టే విజిల్ రాకుండానే పప్ప లోపల వస్తుంది. వీళ్ళకి నేను టేస్ట్లు కూడా పొద్దున్న 2 స్పూన్లు తెచ్చిపెట్టా. ఒకటేమో దాంట్లోకి వాడేసాము, ఇది ఇంకొకటి. బుడ్డి నువ్వు కూడా వస్తావా? ఏంటిది? టేస్టింగ్. వస్తాను, ఒకసారి థింగ్స్ తెచ్చేసి వస్తా. కాలింది కరెక్ట్గానే ఉందా? నువ్వు ఆ స్పూన్ పట్టుకోలేదట్టుందిగా, అమ్మాయికి కూడా ఇస్తాను, పైనుంచి వేసుకుని. భలే ఉంది కదా చూడటానికి. బుడ్డి ఈ స్పూన్ పడేసి ఏం చేస్తావంటే, ఈ వాటర్ ఉంది కదా, ఇదిగో నువ్వేదో ఒకటి తింటావా? సరే అక్కడ రూమ్లో పెట్టేసి. ఇదిగో గంట పెద్దది. ఇంకా పెద్దదిలా పొడుగు కాడ ఎక్కువ వచ్చింది. అదే ఉంది నాకు, దీనికంటే పెద్దది ఉంది ఇంకోటి లేదా? చూస్తా, నాకైతే అదే చూడు ఉంటే చూడు. ప్యాన్ పాడైపోయిందని అందులో కొత్త ప్యాన్, కొద్ది రోజులు దాని మీద అలా. ఎన్ని విసల్స్? దీనికంటే అదే బెటర్. ఎన్ని విసల్స్ రావాలి? 5 6 అది నాకు టేస్టింగ్కి. కానీ కాలుతుంది కొంచెం చిన్నగా తిను. ఓకే, సెకండ్ నాకు భయం, నాకు కాలితే. అందుకే కొంచెం వెయిట్ చేయి, పట్టుకోవట్లే కాసేపు. ఓకే, ఇట్లానే పట్టుకోవాలి. అట్లానే పట్టుకో కాసేపు. ఇది కూడా పడేయాలి వాటరు. ఫ్రై పెద్ది గుత్తి వంకాయలు అన్నీ చేయాలనుకో, ఈ ప్యాన్ ఇంకా ఇంత పెద్దది పెట్టేసి దాని బదులు లేదు నాన్న, ఇట్లా ఈ ఫ్రై లాగే వస్తుంది. డీప్ ఫ్రై లాగా రాదు, కూరలాగా వస్తుంది. కొంచెం కలిపే కూర ఫ్రై అట్లా మిక్స్, గ్రేవీ కూర లాగా రాదు. తినచ్చా ఇప్పుడు? అలా ఉందిరా బుద్ధి, పర్ఫెక్ట్. సంజన కూడా అదే అనింది, నువ్వు అప్పుడు బయటకు వెళ్ళున్నావు కదా. కారం కూడా చాలా బాగా సరిపోయింది. ఆయిల్ కూడా మొత్తం లాగేసింది చూడు. ఇప్పుడు నేను ఎందుకు ఇలా 2 ఫ్రైలు వెంటనే పెట్టుకున్నా అంటే, సేమ్ కడాయిలో చేసేయచ్చు, మళ్ళీ మనం మార్చాల్సిన పని కూడా ఉండదు. ఇది తీసేస్తున్నాయి, చాలా బాగుంది పొటాటో ఫ్రై. ఇది తీసేస్తున్నా, 3వ విజిల్ రాబోతుంది. ఇంకా లోపల నుంచి అయినా రావాలంటే చెప్పండి, స్పూన్ పెట్టేసి వస్తాం. ఇంత పెద్ద ప్యాన్ అవసరం లేదేమో నాన్న పొటాటో ఫ్రైకి. మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా కొంచెం, ఇవి సమ్మర్గా ఉంది కదా, కొంచెం చల్లగా అవనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎలాగో మనం హీట్ పెట్టేస్తాము, కింద బర్నర్స్ పెడతాము. అవును, అట్లా ఏం చెయ్యవు నాన్న. మేము రేపు పూజకి ఈరోజు చేస్తున్నాం అంతే, తప్పదు. ఎందుకంటే రేపు పనులు రేపు చాలా ఉంటాయి కదా. రేపు వడలు చేయాలి మెయిన్, వడలు, పులిహార, పొంగలి, దేవుడికి ప్రసాదాలు, ఇంకో ప్రసాదం రవ్వ ప్రసాదం నాన్న. దాని తర్వాత రైస్లు, పెరుగు పక్కన పెట్టుకుంటాను. అవన్నీ చేసి మళ్ళీ పూజలో కూర్చోవాలి కదా. 8 LBs వేసాను అనమాట నేను పొటాటోస్. 10 LBs అయినా సరిపోయాయి. నాకు డౌట్ వచ్చింది, కొత్త ప్యాన్ కదా, ఇది పడుతుందా పట్టదా అని. మళ్ళీ ఎందుకులే, అలాగూ అందరూ కొంచెం చిన్నపిల్లలు అయితే ఓకే, కానీ నేనైతే ఏ కూరలు టేస్ట్ చేయట్లేదు. అది కూడా బాగుందనింది సాయితి.
5th విసల్ కూడా రాబోతుంది ఆపేయాలా? ఇంకొకటి రాని నాన్న 6 రానిచ్చేసి అయిపోద్ది. విండీగా ఉంది కదా, ఎంత విండీగా ఉన్నా మేము పెట్టిన ఫ్లేమ్కి ఇబ్బంది ఏం లేదు. నేను అందుకే కాటన్ డ్రెస్ కూడా కాటన్ వేసుకున్నాం. బుడ్డిగాడు కూడా ఫుల్గా కవర్ చేసుకుంది. 6th విసల్ వచ్చింది మా. ఓ ఆపేయాలేమో, ఆపేసా. ఇంకా ఆపేసాను. ఇది సంచిన ఆల్మండ్స్ తిను. ఓకే పెద్ది ఇవి ఆల్మండ్స్ రాత్రి నానబెట్టి బౌల్లో పెట్టుకో. అదే అందరికి తెలుసు కదా, ఒక 8 hours నానబెడితే బాగుంటుంది. అవి వేసుకుంటున్నాను ట్రాష్ చేయడానికి, మీకు ఈజీగా ఉంటుందని. కొన్ని తీసుకో, మళ్ళీ లోపల పెడతా భూమి. మళ్ళీ సేమ్ థింగ్ బుడ్డి ఆనియన్స్ ఇందాక నేను కట్ చేసి ఒక దాంట్లో 5 వచ్చేసి 5 వచ్చేసి స్టవ్ ఆపేసి జాగ్రత్త చిన్నగా నడు. సేమ్ ఆవాలు జీలకర్ర మినపప్పు వేస్తున్నాను. ఇవన్నీ దీంట్లో వేసుకొని బయటికి తెచ్చుకున్నా. దీంట్లో దాల్స్ ఏమి ఎక్కువ వేయను, అందుకే ఓన్లీ మినపప్పు వేస్తా. పెద్ద విండు ఈ రోజు బాగుంది, అండగా ఉంటుంది అసలు చేయలేదు. అస్సలు అదే నేను అనింది, భలే లక్కీ అన్నాను కదా, లేకపోతే మనకి ఎంత ఇబ్బంది అయ్యేది తెలుసా అసలు. అదర్ కూడా రెయిన్ ఏం అసలు రెయిన్ లేదు ఇంట్లో, ఓన్లీ పప్పుకు ఒక్కదానికి ఆన్. పప్పు కూడా ఎందుకు ఆన్ చేశాను తెలుసా, కాదు నాన్న, కాదు ఒకవేళ గబక్కన ఏదైనా బయటకు వస్తుందేమో, ఇదంతా పడిపోయింది కదా అందుకని రాలేదు. కానీ ఏమి రాదు, అది వెయిట్ చేయాలి కదా మనకు. ఇది బర్నర్ ఉన్నప్పుడు అవును వేరే చేసేసుకోవచ్చు. అది పెట్టిన కొద్దిసేపు ఆగులేనా, ఎందుకంటే దాంట్లో వేసినాక అప్పుడు కట్ చేద్దు. చేయగలవా? చేస్తున్నా అలా చేసేసేలే. ఇగో ఏం చేస్తా, అలాగే వేస్తాను, తీసేసి దాంట్లో వేసేసేయి కొన్ని. ఓకే వేస్తాను, పర్లేదు అవన్నీ. నీకు లేట్ అవుతుంది అని అవి కాదు నాన్న, ఇది కూడా ఉంది, ఇంకోటి కూడా ఉంది, ఇది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, యాక్చువల్లీ ఏంటంటే ఇది ఉండటమే బెటర్ కింద బ్రిక్స్, ఎందుకంటే ఇది హైట్ వచ్చింది కొంచెం, లేకపోతే ఎక్కువ కిందకు ఉంటుంది స్టవ్, ఇబ్బంది పడి. వాటర్ అంతా అట్లా కొంచెం తీసేసేయాలి, కొంచెం వాటర్ దాంట్లో అంతే. వాటర్ అవసరం అంతే. గరాజ్లో ఎప్పుడు చేసుకోవచ్చు తెలుసా మనం, వింటర్లో బాగా చలి ఉంటుంది కదా అప్పుడు చేసుకోవాలి. నేను ఆనియన్స్ ఇందాక అనుకున్నా ఇంకా కట్ చేద్దామని, కానీ ఇంకా చాలా ఉన్నాయి వంకాయలు కూడా, సో ఈ ఆనియన్స్ వేసేస్తున్నా. ఆయిల్, ఆవాలు, జీలకర్ర ఇది మిక్స్ ఉంది కదా, మిక్స్ చేసి మినపప్పు అన్నీ ఉన్నాయి. తాలింపు మిక్స్. ఎండుమిరపకాయలు అయితే వేయట్లేదు. ఇది ఇండియాలో బయట చేస్తారు చూడు, అవ్వ చేసేటప్పుడు కదా, బయట కూర్చొని చేసేది. నాకైతే అవ్వతో ఒక ప్రామినెంట్ మెమరీ ఏంటి, బయట స్టవ్ పెట్టి అంటే వేడిగా చక్కలు అయింది. మా నాయనమ్మ అనమాట, చక్కలు మమ్మీ చక్కలు. మా నాయనమ్మ అసలు ఎంత బాగా చేసేదంటే, ఇట్లానే వీళ్ళకి ఎట్లా గుర్తుంటుంది అంటే, వెళ్ళినప్పుడల్లా మేము ఊరికి వస్తున్నాం అనుకోండి, బయట కూర్చొని ఇంకా చేస్తానే ఉండేది. పాపం పిల్లలకి కావాల్సిన అన్నీ చేసి పెట్టేది. నాకు లైఫ్లో ఎక్కువ మెమరీస్ ఉంది అంటే మా నాయనమ్మతోటే. మా అమ్మ నాన్న ఉన్నా కూడా ఆమె ఏంటంటే నా దగ్గరే నన్ను ఎప్పుడు చూసుకుంటా ఉండేది. వాళ్ళతో డిఫరెంట్ ఉన్నాయి, కానీ మా నాయనమ్మ అంటే ఇంక చాలా ఇష్టం. బుడ్డి ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత, పెద్ద ఈ ఐడియా బాగుంది కదా ఇట్లా మనం కూర్చొని చేసుకోవటం. ఇంకా మాకు బయట యోగా మ్యాట్ ఒకటి పెద్దది ఉన్నాయి, చాలా ఉన్నాయి, 3 ఏమో ఉన్నాయి. ఒకటి వేసేసాం అనుకోండి, వెనక అందరం ఇంకా అక్కడే కూర్చొని చేసుకోవచ్చు డెక్ మీద. అక్కడ ఎక్కువ మంది ఇట్లా కమ్యూనల్ గా కలిసి చేసుకుంటారు చూడు, అట్లా బాగుంటుంది. అని మనం 2 ముగ్గురికి అదే సాహితీ చెక్కలు అంటుంది కదా, ఆ చెక్కలు చేస్తాం ఒక రోజు ఇక్కడే బయట పెట్టుకొని. కాకపోతే మీరు కూడా హెల్ప్ ఉండాలి నాన్న. నేను చెక్కలకి హెల్ప్ వస్తాను. ఆ రోజు ఏమవుద్ది తెలుసా, చెక్కలు చేసేటప్పుడు ఆ పూరి ప్రెస్లు ఉన్నాయి చూడు, అవి పెట్టుకొని ఒక 2 ప్రెస్లు పెడతాం. ఒకటి ఉంది మన దగ్గర, కాండం కూడా తెచ్చుకోనైనా ఫాస్ట్గా చేసేసుకున్నాం అనుకో. ఇంత ఈ ప్యాన్ పెట్టకుండా వేరేది పెడతాం కావాలంటే, కొంచెం చిన్నది. సంజనాకు కూడా ఇష్టం చెయ్యాలి. పెరుగు కూడా చాలానే ఉంటుంది అట్టుంది. ఈసారి చాలా పెరుగు తెచ్చావు. ఎంత తింటారు అందరూ? అది కాస్ట్కోలో అది గ్రాస్ ఫెడ్ ఆర్గానిక్ ఉంది కదా, అది తెచ్చాము. 3 ప్యాకెట్స్ తెచ్చా, అంటే 6 బాక్సెస్ ఉన్నాయి. బుడ్డి 3నేనా? 4 తెచ్చావు కదా నువ్వు? 4 ప్యాక్స్ తెచ్చామా? అవును 4 తెచ్చా. సాహితి నేను తింటాను 4 అంటే 8 ఉన్నాయి. ఇప్పుడు మాకు ఎన్ని అయిపోతే 2నో 3నో, ఇంకా మిగతాయి నేను అనుకున్నా జంతికలు అట్లా చేద్దాము అనుకున్నా. పెరుగు చారు ఒక రోజు, పైగా దాంతో బాగుంటుంది పెద్ది. కొంచెం పుల్లగా కూడా ఉంది పెరుగు, లైట్గా పులుపు ఉంది. నానా ఇస్తావా? ఇవన్నీ కట్ చేసినా అంతవరకు ఇచ్చేసేయాలి. యాక్చువల్గా స్టవ్ కొనేటప్పుడు బుడ్డి డబల్ బర్నర్ స్టవ్లో ఏమైందంటే ఇంకా బాగా కన్వీనియంట్గా ఉందంటే, అంటే మనకి యూస్ఫుల్ కాదు. కానీ ఇప్పుడు మనకి ఇది ఓక్, ఇది బాండీ పెట్టాం కదా, ఇది వాటర్ లేదు ఓక్ కదా. సో ఆ ఓక్ పెట్టడానికి ఆ స్టవ్ మీద ఒక బర్నర్కి రౌండ్గా ఇచ్చాడు నాన్న. సో ఏంటంటే అప్పుడు ఓక్ వెళ్ళి కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. కానీ మనం అట్ట చెప్తాము, నేను అంటున్నా మామూలుగా ఒక్కొక్కసారి అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు. నేను మామూలుగా ఇప్పుడు ఇదైతే మనకి ఎంత కావాలని చిన్నది పెట్టుకోవచ్చు, ఇంకా పెద్దదైనా పెట్టచ్చు.
అదే డీప్ ఫ్రై కష్టం కదా నేను చెక్కాలంటే అది ఫ్లేమ్ దగ్గరికి అయిపోయింది ఏమి అలా ఏం కాదు నాన్న, తగ్గించుకున్నా చేస్తున్నా చూద్దాం. ఏం అవ్వదు పెద్ద. ఎంతమంది అసలు చాలా మంది చేసుకుంటారు, మనం అంటే ఎప్పుడు ట్రై చేయలే కానీ నా ఐడియా అయితే గరాజ్ కన్నా కూడా డెక్కులు ప్యాటియోలు అవి ఎంజాయ్ చేయొచ్చు. గరాజ్లో అయితే ఇంకా వేడిగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఇక్కడ వింటర్ అయినా నీకు కొంచెం వేడిగా ఉన్న రోజు చేస్తాం. టెంపరేచర్ చూసుకొని ఆ రోజు ఇక్కడ ఏమంత నాకు అసలు ఏమనిపిస్తుంది తెలుసా, నిజంగా ఈ స్టవ్ చూస్తుంటే అనవసరంగా ఇంట్లో చేసుకుంటున్నాం హ్యాపీగా. బయట ఎంత బాగుంది తెలుసా, అసలు గాలి చూడు ఎంత బాగా వస్తుందో, చల్లటి గాలి వస్తుంది. మనం వెదర్ విషయం అయితే లక్కీ నేనా ఈరోజు మటుకి. అవుట్డోర్ కిచెన్ ఉంటే సరిపోయింది, బయట అన్ని ఉంటే. అవుట్డోర్ కిచెన్ బాగుంటుంది బుడ్డి, నిజంగానే బాగుంటుంది. కానీ మనం ఏం చేయాలంటే అది మళ్ళీ క్లీనప్ అంతా పనే కదా, అదంతా క్లీన్ చేసుకుంటా ఎట్టంటే అట్ట వదిలేయలేము, చేపించుకోవాలి. ప్రతి దాంట్లో మైనస్లు ప్లస్లు ఉంటాయి కదా ఎప్పుడైనా. ఇప్పుడు మళ్ళీ కొంచెం గాలి తగ్గింది, వెంటనే బాగా ఫ్లేమ్ వచ్చా. ఇంకొంచెం మొత్తం వేసినాక ఒక్కసారి పెట్టేస్తే అసలు 5 minutes 10-15 minutesలో వంకాయ కూర అయిపోద్ది. నాన్న నువ్వు చేయగలిగిన కాడికే చేయి నాన్న, ఆ బాండి నిండుగా చేద్దాం సరిపోద్ది, కూర చాలానే అవుతుంది. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాం అనుకోండి అందరం పనిలో పడిపోతాం, అంత పని ఉంది. మళ్ళీ పులిహారలోకి సూపర్గా ఉంటుంది, బాగుంటుంది. ఈవెన్ వైట్ రైస్ కలుపుకొని తిన్నా. ఇదిగోండి ఇక్కడ ఉంది యాక్చువల్గా, చాలా బాగా వచ్చింది. వైట్ రైస్లోకి బాగుంటుంది, జీరా రైస్ దేంట్లో కన్నా బాగుంటుంది కదా. పిల్లలు అయితే ఇంకా తప్పుడు వేసేసుకుంటారేమో, నాకైతే ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది మొత్తం వేయాల్సిందేమో అని. పర్లేదులే చాలా మిగిలిపోతుంది అట్లా అనిపిస్తుంది, కానీ ప్రతిసారి అంత మిగులుతుంది. ఇప్పుడు ఈవెన్ అది కూడా చాలా మిగులుతుంది. సాయితి పార్టీ అప్పుడు ఫుడ్ మొత్తం మిగిలింది, అంత ఫుడ్ అప్పుడు ఆర్డర్ ఇచ్చాను. పెద్ద ఎఫెక్ట్ ఎక్కడ పని చేసింది చెప్పమంటావు, నేను పాస్తా అందరు పిల్లలందరూ పాస్తా తినేసారు. అప్పుడు నా పుట్టినరోజు అప్పుడు అయితే ఆపటైజర్స్ కర్రీస్ మొత్తం ఆర్డర్ ఇచ్చాము, కానీ అమ్మ ఇంట్లో పాస్తా యాడ్ చేసింది. పాస్తా అది జీరా రైస్ కూడా బాగుంది అన్నారు అందరూ. దాని తర్వాత ఇక రెసిపీ కూడా పెట్టాము. ఇంకా నేను కావాలని ఆనియన్స్ కలపట్లేదు, ఎందుకంటే వంకాయలు మెత్తగా అవుతాయి అన్నట్టు అట్లా ఉంచేసి అలా ఉన్నది. సంజన కట్ చేస్తుంది కదా, ఇంకా కొంచెం అయిన తర్వాత పర్లేదు నాన్న, పర్లేదు. ఫ్రిడ్జ్లో ఉంది బుడ్డి సాంబార్ కారం, ఇంకా అది తీసుకొచ్చుకుంటాను. పప్పులోకి కూడా వేసాం కదా, అందుకని చూడలా నేను, లేకపోతే నిన్నే వేసి పెట్టేదాన్ని. యాక్చువల్గా నేను అన్నీ ఫిల్ చేసుకొని ఇట్లా ఉప్పు కారం పసుపులు బయట పెట్టేసుకున్నా. రేపు పొద్దున కూడా ఇక్కడే చేయబోతున్నా వడలు, అన్నీ చేస్తా, పొంగల్ కూడా చేసేస్తా. ఏముంది పొంగల్ కూడా ఇక్కడ పెట్టుకుంటే హ్యాపీగా అయిపోద్ది, సర్దిగిన్నె ఉంది పెట్టి. ఫస్ట్ అన్ని చేసేసి లాస్ట్ వడలు పెట్టుకో అంతే. బాగా వర్షం పడి డెక్ కూడా మేము క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండానే క్లీన్ అయిపోయింది. నిన్న మంచి పెద్ద వర్షం పడింది నిన్న మొన్న. అవును, అందుకనే గ్రాస్ కూడా చాలా గ్రీన్ వచ్చింది. బుడ్డి ఇంకొక 4 కరివేపాకులు వేసుకున్నాం. ఏంది మన గెడ్డ అంత ఉంది, చూసా మన గెడ్డ హ్యాపీగా ఉన్నావా? ప్రౌడ్ గా ఫుల్ వాటరింగ్ చేస్తున్నాడు. మీ నాన్న చేసే వాటరింగ్తో అలా అయిందా, లేకపోతే దేవుడు వర్షం పడిన వాటరింగ్తో అయిందా పెద్ద? నువ్వు చెప్పు. ఏమో నేను వెళ్ళినప్పుడు అయితే అది అట్లా లేదు. సంజన వచ్చే నువ్వు లాస్ట్ వీక్ కూడా రాలేదు కదా సంజన, చాలా డిఫరెన్స్ ఇలా. వాళ్ళని పిలిపించి ఫెర్టిలైజర్ కూడా వేయించండి. మళ్ళా కావాలని మా గ్రాస్ ఇంకా సరిగ్గా రావట్లేదని వాళ్ళకి ఎక్స్ట్రా చెప్పి మళ్ళీ వేయించుకున్నాం. వెయిట్ కంట్రోల్ చేయించావు, ఫర్టిలైజర్ వేయించావు, మళ్ళీ వాళ్ళు ఈ వీకే వచ్చారు కట్ చేయడానికి కూడా. వెన్స్డే రోజు వచ్చారు లాస్ట్ వీక్. బుడ్డి మొన్న వర్షం పడింది బుడ్డి, అందుకని లాస్ట్ వీక్ వస్తే ఈ వీక్ రారు కదా, అందుకని ఇంకా పెరుగుంది, చూడటానికి బాగుంది కదా. బడ్డీ ఇంకో 2 కరివేపాకులు కూడా తెచ్చి వేసేద్దాం ఇందాకట్లాగా. చాలే నాన్న, ఇంకొంచెం పెద్ద అయినాక పైన తుంచితే మళ్ళీ సైడ్కి బ్రాంచెస్ వస్తాయి. అసలు వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నిన్నంతా రెయిన్ పడింది, అవసరం లేదు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, వాష్ చేయాల్సిన. ఇంకా మనకి ఓన్లీ పప్పులోకి కావాలి బుడ్డి కరివేపాకు, దాంట్లో కూడా వేసాను నేను పొద్దున. అదేం కూర అది? ఏది నాన్న? బీరకాయ పచ్చెనగపప్పు బాగుంటుంది కదా పిల్లలకి. మనం ఇక్కడ చేయలేదు అనుకుంటాను ఎవరికి. ఫస్ట్ లో చేసాను సంజన, గుర్తుందా నాన్న? సొరకాయ కూర. అవును, సొరకాయ కూర, అది సాంబారు, ఇంకేదో ఫ్రై గుర్తులేదు. ఫస్ట్ సారి సత్యనారాయణ స్వామి పప్పు, బీరకాయ కూర, వంకాయ, ఇది పప్పు, అవన్నీ ఈరోజు అయిపోతాయా? ఇప్పుడు అయిపోయినాయి ఇంకా పప్పు తాలింపేస్తాను నెక్స్ట్, ఇది తీసేసి. అవన్నీ ఈరోజు అయిపోతాయి. లోపలికి వస్తే నేను కూడా మీకు హెల్ప్ చేయొచ్చు కదా, డెకరేషను, దాని తర్వాత గరాజ్లో ఫిక్స్ చేయాలి. పెద్ద యోగా మ్యాట్ ఓపెన్ చేసేయండి నాన్న ఫస్ట్, మీకు ఐడియా వస్తుంది ఎలా వేయాలి అన్నప్పుడు, సరేనా? ఓకే, మనం ఇంకా మ్యాథ్స్ వేసేయటం. పాపం సంజన సాహిత్య వాళ్ళు ఈసారి వాళ్ళ డ్రెస్సులు కూడా ఇంకా ఏం వేసుకోవాలి కూడా ఆలోచించుకోలేదు. నేను కూడా ఒక 2-3 సారీస్ తీసి పెట్టుకున్నాను, కానీ ఒక రకంగా సంజన కట్ చేస్తుంది కాబట్టి నాకు చాలా హెల్ప్ అవుతుంది వంకాయ కూరకి. కాసేపు గమ్ము కూర్చున్నాను ఇక్కడ. అది ఇదే కడాయిలో పప్పు కూడా తాలింపు వేసేస్తాను, ఆ కుక్కర్లోనే పెట్టేసి ఆ కుక్కర్కి వచ్చేపు ఉడక పెట్టేసి పక్కన పెట్టేస్తా, ఇంకా అయిపోద్ది.
పడినాయి, ఇప్పుడు మనకి పని అయిపోద్దిగా. ఈవినింగ్కి గరాజ్ కూడా సర్దారనుకో, సర్దటం ఏం లేదు గరాజ్లో, ఓన్లీ 2 కొత్త ఐటమ్స్ వచ్చినాయి, అవి ఫిక్స్ చేయాలంతే. అది సంజన కోసం మేము వెయిట్ చేస్తున్నాం, సంజన వచ్చినప్పుడు చేసుకుందాం వీకెండ్ అని. కానీ ఫస్ట్ డెకరేషన్ చేస్తే బెటరా గరాజ్ చేస్తే బెటరా? ఫస్ట్ డెకరేషన్ చేయండి, అలసిపోతారు. గరాజ్ చేసి వచ్చి డెకరేషన్ చేయలేరు. గరాజ్ అయితే వర్షం పడినా ఇబ్బంది లేదు, డెకరేషన్ అంటే ముందు రెడీగా ఉంటే నేను మిగతా పనులు వేసుకుంటా వచ్చేసి. అది డైనింగ్ టేబుల్ ఇక్కడ మాది బట్ల అదే బ్రేక్ఫాస్ట్ నుక్ ఉంది కదా, అక్కడ మొత్తం లైక్ లాంగ్ హాల్ లాగా వచ్చింది అన్నమాట మాకు. సో ఎంతమంది అయినా కూర్చోవచ్చు, 40-50 మంది. డైనింగ్ టేబుల్ మూవ్ చేసి అక్కడ డెకరేషన్ చేస్తాం. ఈజీగా 40-50 మంది అయినా కూర్చోవచ్చు కంఫర్ట్గా. ఓన్లీ అక్కడే మళ్ళీ హాల్ కూడా పక్కనే ఉంటుంది కదా, అక్కడ ఇంకా అక్కడ ఇంకో 15 మంది కూర్చోవచ్చు సోఫాలో. అవును, స్టవ్ బాగుంది, మంచి డెసిషన్ తీసుకున్నాం. 2 డేస్ ముందు నా డెసిషన్ ఇది, లేకపోతే వీళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇస్తామంటా ఉన్నారు. నేను చెప్పాను లేదు నాకు స్టవ్ కొనండి, ట్రై చేద్దాం. పైగా నిలబడి చేయటం కంఫర్ట్ కాదు, నా గరాజ్లో కూడా నేను చేయను. గరాజ్లో డోర్ ఓపెన్ చేయాలి ఉన్నంతసేపు. కానీ నీకు గరాజ్ 3 sides క్లోజ్ ఉంటుంది కదా, ఐడియల్ ఏంటంటే ఇట్లా ఓపెన్ స్పేస్లో చేసుకోవటం. ఇంకా మనకు తప్పదు అనుకుంటే ఇంకా ఈవెన్ ప్యాటియో ఉన్నా కూడా ఆ స్టెప్స్ అన్ని కిందకి వెళ్ళాలా, ట్యాప్కి ఒకసారి మోసుకుంటా ఉండాలి. మన క్రాల్ స్పేస్ ఉంది కదా, కొంతమందికి అయితే అది స్లాబ్ పైన ఇల్లు కట్టినప్పుడు అప్పుడు ప్యాటియో స్టెప్స్ లేకుండానే డైరెక్ట్గా ఉంటుంది బయటకి. అది వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా రావాలి కదా కనీసం ఇంట్లో నుంచి బయటికి. దాంట్లో పెట్టుకో, దాని పైన పెట్టేసి ఎలా వాష్ చేస్తాను, నేను డిష్ వాషర్లో పెట్టాలి. డిష్ వాషర్ కూడా ఖాళీ చేసుకొని రెడీగా పెట్టుకొని వచ్చాను. ఇది పైనుంచి ఫ్లైట్లు వెళ్తున్నాయా? నిన్న ఫ్లైట్లు అన్నీ క్యాన్సిల్ అయినాయి. నిన్న సౌత్ వెస్ట్ వాళ్ళది వాళ్ళు విండోస్ 3.1 అంట, 1992 నుంచి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయలేదు. ఏమయ్యా వాళ్ళ ఫ్లైట్స్ గ్రౌండ్ అవ్వాల. అప్డేట్ చేసిన వాళ్ళకి అయినాయి, చేయని వాళ్ళకి హ్యాపీగా ఉండయ్యా. నేను అదే మొన్న చెప్పా, అన్నీ తెలుసు అనుకోనా, నా తెలిసిందే ట్రై చేస్తాం కదా, తెలియదు అనుకో అన్నీ ట్రై చేస్తాం. అయితే దీనికైతే మనం ఒక 70 వంకాయలు ఈజీగా ఇచ్చు అనమాట. ఇప్పుడు ఈ 70-75 ఉన్నాయి పెద్ద. బీరకాయ కూర కూడా, బీరకాయ కూర చేయలేం ఏందన్నా, కాళ్ళు చాలాసేపు కూర్చున్నావు కదా. ఇక్కడ కూర్చుంటా ఫైన్, ఇంకా నాతో ఏం పని ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా మీరు ఎవరితో పని ఏం లేదు, జస్ట్ కర్రీ చివరిలో టేస్ట్ చూడటానికి ఒకరు వస్తే సరిపోయింది. ఇది కలపడానికి ఇదే బెటర్ నాన్న. ఆనియన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం, అడుగుని మంచిగా రెడ్గా వచ్చినాయి. నేను కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఉంచేసాను, ఇగో చూడండి కొంచెం రెడ్గా వచ్చినాయి అంతే. ఆనియన్స్ కూడా మాడకుండా ఉడుకుతా ఉన్నాయి అనమాట. ఈ పొటాటో వంకాయ కొంచెం సిమిలర్ టేస్ట్ వస్తాయా? సిమిలర్ టేస్ట్ వస్తాయి. యాక్చువల్గా వంకాయ పొటాటో కలిపి చేస్తే చాలా బాగుంటుంది. అంత పెద్ద కడాయి పెట్టి చేసే 2 సపరేట్గా ఉన్నాయి, తినేటప్పుడు 2 కలుపుకొని తినండి సరిపోద్ది. ఈ ప్యాను దీని గురించే కొన్నాను, నా దగ్గర అప్పుడెప్పుడో ఉన్నాయి బుడ్డి ఇంత పెద్ద ప్యాన్లు, తర్వాత తీసేసా, నాన్ స్టిక్ కదా పోయినీలే అనేసి. మళ్ళీ నిన్న అనిపించింది ఇంత పెద్ద ప్యాను ఇప్పుడు తీసేస్తున్నాం. మొన్న చూడు సంక్రాంతి ఎప్పుడు, దివాళీ అప్పుడు ఎప్పుడు తీసేసా చూడండి, సంక్రాంతి అప్పుడు. మళ్ళీ ఇప్పుడు కావాల్సి వస్తుందని కొత్తది తెచ్చుకున్నాం. పడింది ఒకటి, పడినీలే. అవి పాపం స్టవ్కి ఫస్ట్ నుంచి మనం ఏం పెట్టలేదు కదా. పైగా ఈ చివరి కలపాలనుకోండి, నేను అటు వెళ్ళిపోవాలి, ఇక్కడ చివరి దాకా వెళ్ళాలి నాన్న, లేసి కలపాలన్నమాట. నేను కూర్చున్నా కదా, చాలా సాల్ట్ పడుతుంది అప్పుడు వంకాయలకి. ఇప్పుడే చాలా, నేను అందుకే ఒక 3/4 జస్ట్ కారం వేసే ముందే వేస్తాను. ఈ కర్రీస్ కూడా ఇంక లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. మీరు నా ఉద్దేశం కూర లోపలికి తీసుకెళ్ళి ట్రే పెట్టేసి మీ పనులు మీరు చేసుకోవచ్చు. చాలా బిజీ బీనా ఇక్కడ అక్కడ తులసి చూస్తున్నాను, ప్రతి ఒక్క ఫ్లవర్ని టచ్ చేస్తుంది బుద్ధి, ఎత్తుక్కొని సంజన అసలు మామూలుగానే అన్ని పరిశీలిస్తుంటుంది, అట్లాంటిది ఇప్పుడు బీచ్ను కూడా పరిశీలిస్తుంది కూర్చొని. ఓకే, అది ఏంది ఇంకైతే డెకరేషన్ మీరు స్టార్ట్ చేసుకోండి, నేను వంకాయ కూర అయిపోయినప్పుడు మిమ్మల్ని పిలుస్తా. డెకరేషన్ 1 hour కాదు నాన్న, అసలు ముందు ఒక ఐడియా తెచ్చుకోండి ఎలా చేయాలని, అప్పుడు వెళ్ళండి. కర్రీస్ తీసుకెళ్ళండి ఫస్ట్, మళ్ళీ ఏమైనా బర్డ్స్ వచ్చినాయి అనుకో, ఎవరు ఇంట్లో లేవు, ఎవరు మళ్ళీ అందరూ లోపలికి వెళ్తే ఇబ్బంది. ఈ కూర అయితే చాలా ఉంది. మమ్మీ నువ్వు మర్చిపోయి అవి కూర చేసావని. అబ్బా అంత లేదు, ఎల్లు నాకు అన్ని గుర్తున్నాయి. 4 అంటే 4 ఎల్లు, దాంట్లో ఇంకా నిండుతుంది ఇప్పుడు ఏం లేదు. బుడ్డి నేను సాల్ట్ పసుపు వేసుకొని కంప్లీట్ చేస్తాలే. దీంట్లో కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే మన ఈ కోకోనట్ కారం ఉంది కదా, దీంట్లో కూడా ఉంటుంది అనమాట సాల్ట్. బేసిక్గా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు లోపలికి వెళ్ళారు, నేనే ఆన్సర్లు చెప్పుకుంటున్నా. వస్తుంది, ఇంకొక 10 minutesలో మొత్తం ఆపేయచ్చు. మళ్ళీ పిలిచింది అమ్మ వంకాయ కూర ఆల్మోస్ట్ వస్తుందని, లేకపోతే మొత్తం అయిపోయినాక మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటారు. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రై చేసిన జీడిపప్పు తీసుకొచ్చాను, దీంట్లో వేసేస్తాను. ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అవి హోల్ ఫుడ్స్లో దొరుకుతాయి, రోస్టెడ్ జిప్లాక్స్లో వేసి పెట్టుకున్నా ఈజీగా ఉంటుందని. అవును, ఇది ఇప్పుడు వంకాయ జీడిపప్పు కర్రీ చాలా బాగుంటుంది తినేటప్పుడు.
కొంచెం అట్లా క్రిస్పీగా వస్తాయి కదా. అవును. ఒక 3 ఫుల్ హ్యాండ్స్ వేసాను. ఓకే. నాకు ఇప్పుడు సిలాంట్రో నచ్చదు, ఇలా వంకాయ జీడిపప్పు వేసినప్పుడు కొత్తిమీర వేస్తే ఎందుకో నచ్చదు అందుకని వేయట్లేదు. ఉంది సిలాంట్రో, దాంట్లోకి వేద్దాం. నువ్వు చేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. ఏంటిది? డాడీ నేను ఉన్నాం చూడు ఇక్కడ, నువ్వు సంజన ఇండియాలో వెకేషన్ లో ఉన్నారు గుర్తుందా లాస్ట్ ఇయర్. అవునవును. నేను డాడీ అర్లీగా వచ్చామన్నమాట, ఎందుకంటే నా జాబ్ స్టార్ట్ అవ్వింది అందుకని వచ్చేసాము. కానీ మమ్మీ సంజన ఇంకొన్ని 40 days ఎక్స్ట్రా ఉన్నాం. అవును. ఐ వాజ్ రియలీ సాడ్, ఎందుకంటే నాకు ఇండియాలో ఉంటే చాలా ఇష్టం. సో బేసిక్లీ ఏంటంటే అప్పుడు నేను ఒక రోజు చేశాను ఇది వంకాయ జీడిపప్పు కర్రీ. చేసావా? ఏంది ఎట్లా చేస్తావు? కొబ్బరి కారం వేసావా? వేసాను, కొబ్బరి కారం వేసాను కానీ అదే లేదు, అమ్మమ్మ వాళ్ళు ఇంకొకటి. సరే ఇప్పుడు తీసేదా ఇది? నీకు వీడియోలో కనిపించాలంటే ఇటు పెట్టి నీ ఫోటో కూడా పంపించాను మా. గుర్తులేదులే, మామిడికాయ పప్పు గుర్తుంది. మ్యాంగో పప్పు అయితే రోజు చేసేదాన్ని. నీకు కనిపించడం కోసం ఇలా పెట్టా బుడ్డి, ఇంకా తీసేస్తున్నా. సరే. నెక్స్ట్ దీంట్లో ఏం చేయబోతున్నాను అంటే సేమ్ కడాయిలో బుడ్డి చెప్పమా. సేమ్ కడాయిలో ఏం చేయబోతున్నా అంటే గెస్ట్ ఏముంది, అక్కడ బటర్ ఉంది, పప్పు చేయబోతున్నా. పప్పు తాలింపు చేయబోతున్నా. చేసేసి పప్పు కూడా అయిపోయింది, 6 whistles వచ్చేసి ఆపేసా. వంకాయ కూర డన్. యాక్చువల్లీ 7 whistles వచ్చింది. వంకాయ జీడిపప్పు బేసిక్గా 7 వచ్చినాయా? పర్లేదు, బాగా ఉడికిపోయి ఉంటుంది. 4 cups ఉన్నాయి కదా నాన్న. ఈ కర్రీ కూడా చాలా పడిందా? దానిపైన స్టవ్ పైన పడింది. పటే వంకాయ కూర, దేవుడికి వంకాయ కూర ఇష్టమైంది, ఇప్పుడు పడతానే. బాబాకి వంకాయ కర్రీ ఇష్టం అంట బుడ్డి, ఊరికి అంటారు కదా సచరిత్రలో అట్లా. అందుకని ఈరోజు యాక్చువల్ బాబాకి ప్రసాదం పెడదామనింది సాహితి. చపాతీ వేడి చేసి బుడ్డి శుభ్రంగా బాబాకి పెట్టేసి, పొటాటో కర్రీ తప్పితే మీకు అసలు మన టేస్ట్ కూడా చేయాల. నువ్వు అన్నింది కరెక్టే, వంకాయ కర్రీ బాబా కోసం. అదేంటి సంజన, డాడీ క్యాషు వంకాయ వితౌట్ మసాలా పైకల్లా వేసాను నాన్న. నేను ఏమంటున్నానంటే ఈ వంకాయ కర్రీ ఇంకా పై వరకు ఇట్లా ప్యాన్లో ఇంకా కొంచెం పట్టిద్దేమో. వంకాయ కలపటం కష్టం అవుతుంది, ఒకసారి అయినాక మళ్ళీ వేసుకోవాలి. చిన్న అయితే 100 వేయచ్చు. ఇక డైనింగ్ టేబుల్ కూడా తీసేసారు. ఇవి మేము ఏ కర్రీస్లో కూడా మసాలాలే వాడలేదు. ఈవెన్ అది కూడా కొబ్బరి కోకోనట్ అని బుడ్డి, గార్లిక్, కొంచెం ధనియా జీరా పౌడర్ అంతే దాంట్లో అయితే. అవును. వంకాయ క్యాషు కర్రీ ఫ్రై కర్రీ. ఏం కర్రీ? ఫ్రై కర్రీ లాగా ట్రై చేస్తావా? బాబాకి పెట్టినట్టు మర్చిపోతున్నా నేను అది. నేను ఇంట్లో కూడా పప్పు నెయ్యితోటే చేస్తాను. అవును. 2 కావాలా? ఎక్కువ అయితే అవ్వదు బుడ్డి. ఆల్మోస్ట్ 5 cups, మన 4 cups అంటే 5.5 cups. అందుకే నేను ఇవన్నీ తెచ్చి బయట పెట్టుకున్నా. ఇది కూడా తెచ్చుకున్నాను, రోల్ కూడా. బయట చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. చల్లగా కూడా ఉంది ఈరోజు, చేయగలుగుతున్నాను నేను, లేకపోతే చేయలేను. ఇది చూడండి, నెయ్యి కూడా మెల్ట్ అయిపోతుంది. కర్రీ ఇది ఆవాలు జీలకర్ర బుడ్డి. సంజన అక్కడ ఉంది, పలుకుతుందా? వినిపించలేదు. పెద్ద డిష్ వాష్ ఆల్రెడీ పెట్టేసాయిందా తీసుకుని గిన్నెలన్నీ? ఓకే నాన్న. బుడ్డి ఆపేసే నాన్న స్టవ్. సంజన వాళ్ళు కూడా డెకరేషన్ స్టార్ట్ చేస్తారు, లోపలికి వెళ్ళి. అది బుడ్డి నువ్వు కూడా రావాలి ఇప్పుడు. ఇంకా Se acabó. Free drinks on